ఇది విన్నారా? నిజమైన సూర్యుడి కంటే 10 రెట్లు ఎక్కువ వేడి, 17 నిమిషాల పాటు నిరంతర మంటలు. చైనా శాస్త్రవేత్తలు సృష్టించిన ఈ కృత్రిమ సూర్యుడు ఇప్పుడు ప్రపంచాన్ని వణికిస్తోంది. అసలు ఈ ప్రయోగం వల్ల మన భూమికి ఏమైనా ముప్పు రాబోతోందా, లేక ఇది మానవ చరిత్రలోనే గొప్ప ఆవిష్కరణ కాబోతోందా? 2026 జనవరిలో నమోదైన ఈ సరికొత్త రికార్డు వెనుక ఉన్న అసలు రహస్యం ఏంటో ఈ వీడియోలో చూద్దాం. దీనిని సాంకేతిక భాషలో ఈస్ట్ ఎక్స్పెరిమెంటల్ అడ్వాన్స్ సూపర్ కండక్టింగ్ టోకామోక్ అని పిలుస్తారు. సూర్యుడి లోపల శక్తి ఎలా పుడుతుందో సేమ్ అదే విధంగా న్యూక్లియర్ ఫ్యూజన్ అనుసంలీనం అనే ప్రక్రియ ద్వారా భూమిపై సూర్యుడిని సృష్టించడమే దీని లక్ష్యం. ఇక్కడ ఉష్ణోగ్రత దాదాపు 150 మిలియన్ డిగ్రీల సెల్సియస్ కు చేరుకుంటుంది. అంటే మన సూర్యుడి కేంద్రకం కంటే ఇది 10 రెట్లు ఎక్కువ వేడి అన్నమాట. గతంలో ఈ రియాక్టర్ 403 సెకండ్ల పాటు పనిచేసి రికార్డు సృష్టించింది. కానీ ఇప్పుడు ఏకంగా 1066 సెకండ్ల పాటు, అంటే సుమారు 17 నిమిషాలు పైగా ప్లాస్మా స్థితిలో నిలకడగా చైనా ఈ ప్రయోగాన్ని జరిపి ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది. ఇంత ఎక్కువ సమయం ఆ వేడిని తట్టుకుని నిలబడడం అనేది ఫిజిక్స్ చరిత్రలోనే ఒక అద్భుతం. దీనివల్ల భవిష్యత్తులో మన కరెంటు కష్టాలు అనేవి ఉండవు, ఎందుకంటే ఇది అపరిమితమైన శక్తిని ఇస్తుంది. అయితే ఈ విజయం వెనుక భయం కూడా ఉంది. ఇంత భారీ స్థాయిలో ఉష్ణోగ్రతను ఉత్పత్తి చేయడం వల్ల భూమి వాతావరణం దెబ్బతింటుందా? ఒకవేళ ఈ రియాక్టర్లో ఏమైనా చిన్న పొరపాటు జరిగితే వచ్చే విధ్వంసాన్ని మనం తట్టుకోగలమా? స్వచ్ఛమైన అపరిమితమైన శక్తి కోసం చేసే ఈ ప్రయత్నం భూమికి ఎటువంటి ఇబ్బంది తేకుండా ఉండాలని కోరుకోవడం. సైన్స్ అద్భుతాలు ఒకవైపు, ప్రకృతి భద్రత మరోవైపు. మరి చైనా సృష్టించిన ఈ కృత్రిమ సూర్యుడు మన భవిష్యత్తును వెలిగిస్తాడా? మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.